నాన్ వేసిన ఇన్‌స్టాగ్రామ్ అయితే బ్లాక్ చేశారు కదా! సో, బ్లాక్ చేసి కూడా వీడియో పోస్ట్ చేయడం అయితే జరిగింది కదా! ముందు చాలా పెద్ద పెద్ద మాటలు అన్నారు కదా! ఇన్‌స్టాగ్రామ్ పోయినా పర్లేదు, ఏదైనా పర్లేదు అని చెప్పి. మరి దాని గురించి మీరేం చెప్తారు? అంటే నేను తెలుగులో వన్ ఆఫ్ ది బెస్ట్ యూట్యూబర్ అని నేను ఫీల్ అయినోడిని. మనం కూడా మోటివేషన్ తీసుకొని ఒక ట్రావెలర్ అవ్వాలి అనుకునే యూట్యూబర్స్ అందరికీ ఒక మంచి మోటివేషన్ చేసే వ్యక్తి అనమాట ఆయన. ఆ స్టేజ్ నుంచి ఇదేంటి బూతులు మాట్లాడుతున్నాడు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నాడు, అక్కలు తిడుతున్నాడు, అమ్మలు తిడుతున్నాడు, మీ వైఫ్లు అది అంటున్నాడు, మీ అమ్మ వాళ్ళు వ్యభిచారాలు అంటున్నాడు అనే స్టేజ్ దాకా వచ్చి జనాల్లో వ్యతిరేకత వచ్చేలాగా ఆయనే క్రియేట్ చేసుకున్నాడు. మరి ఎందుకు క్రియేట్ చేసుకున్నాడో, ఎందుకు అలా మాట్లాడాడో తెలియట్లేదు. ఇంకోటి ఎదుటి వ్యక్తుల్ని డౌన్ఫాల్ చేసేటట్టు లేకపోతే దుర్భాషలు ఆడితే ఇన్స్టాగ్రామ్ రిపోర్ట్లు కొడితే దాన్ని మనం ఎనాలిసిస్ చేస్తాం. ఇన్స్టాగ్రామ్ కొన్ని రోజులు సస్పెండ్ చేయడం కానీ లేకపోతే అకౌంట్ లేకుండా చేయడం కానీ అనేది జరుగుతుంది. ఇంకోటి బ్లూటిక్ అనేది మనం కొనుక్కోవడం కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్ ఇవ్వడం కానీ జరుగుతుంది. అట్లాంటి వ్యక్తి అకౌంటే పోయిందంటే నువ్వు ఎన్ని చేసావు అంటే ఎన్ని నెగిటివిటీ మాట్లాడి ఎన్నిసార్లు బత్తాయిలు అని సంబోధిస్తే హిందువులు అందరూ కొంతమందిని అలా కించపరిచి మాట్లాడడం వల్ల వాళ్ళే రిపోర్ట్ కొట్టుంటారు. ఖచ్చితంగా నీ ఇన్స్టాగ్రామ్ నువ్వే అన్నావు కదా, 2 కాళ్ళు 2 చేతులు 2 తలకాయి నా బాడీ అని చెప్పి ఫస్ట్ చేతితోనే పతనం స్టార్ట్ అయ్యింది. ఇంకో చేయి తీస్తారు, ఇంకో కాలు తీస్తారు, నువ్వు మళ్ళీ తలతో అనుకుని వెళ్ళడమే. లిటరల్లీ నేను చెప్పాలనేది ఏంటంటే ఆయన అనుకునేది డబ్బులు సేవ్ చేసుకున్నాడు, ఎంత కావాలో అంత సేవ్ చేసుకున్నాడు మనీ. ఇప్పుడు మొత్తానికి అకౌంట్లు పోయినా ఆయనకు ఫరక్ కూడా పడదు. ఆయన అంటున్నట్టు నా వెంట్రుక కూడా పోదు అన్నట్టు మాట్లాడాడు కదా, అది నిజమే. ఎందుకంటే ఆయన మంత్లీ ఇంట్లో కూర్చున్న మనీ జనరేట్ చేసుకునేటట్టు సంపాదించుకున్నాడు ఆయన. మనం చూడొచ్చు తెలుగులో 9 lakh 10 lakh మంత్లీ 30 lakhs కూడా ఒక వన్ మంత్లో కొట్టాడు ఒకసారి యూట్యూబ్లో. అన్ని డబ్బులు సంపాదించిన వ్యక్తి కాబట్టి అదే యాటిట్యూడ్ ఉంటుంది. అది నచ్చిన వాళ్ళు బలుపు అంటారు, నచ్చిన వాళ్ళు యాటిట్యూడ్, డబ్బులు సంపాదించాడు ఆ డబ్బు ఇచ్చే ధైర్యం అంటారు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు అంటారు. కాకపోతే ఆయన మాట్లాడే తీరు మార్చుకోకపోతే జనాల్లో ఏ స్టేజ్లో అయితే స్టార్ట్ అయ్యాడో మళ్ళీ అదే పతనానికి వస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. సో, ఉప్పల్ బాలు గారి గురించి కూడా వీడియో చేయడం అయితే జరిగింది. ఐఫోన్ ఇచ్చి ఇప్పుడు ఐఫోన్ వాడే అర్హత కూడా లేదని చెప్పి అనడం జరిగింది. సో, దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే మనం చేసింది డెప్పుదే కక్కిన కూడా తినడం అంటారు చూసారా, అది లిటరల్లీ పాత సామెత. కాకపోతే అది ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఇచ్చావు, అప్పుడు నీకు మంచిగా ఫేవర్గా ఉన్నాడనో లేకపోతే నా అన్వేషణ అన్న అదని ఇదని ఆయన మాట్లాడినానో లేకపోతే మనోడు ఇంత వైరల్ అవుతాడులే, ఆ వైరల్ అయ్యేటప్పుడు మనం ఏముంది నీకు పెద్ద మ్యాటర్ కూడా కాదు. ఒక 30 lakhs సంపాదించేటోడికి 1 lakh ఇవ్వడం పెద్ద మ్యాటరే కాదు. అయినా నువ్వు ఇచ్చిన దాన్ని మళ్ళీ నువ్వు ఇప్పుడు నెగిటివ్గా పోర్ట్రేట్ చేసి నీకు ఇప్పుడు ఏదో కొంచెం నెగిటివ్గా మాట్లాడాడని ఆయన మళ్ళీ కించపరిచేలా ఉంటే, ఉప్పల్ బాలు గారు ఇప్పుడు కిస్మండిలోనే అందులో వర్క్ చేస్తున్నారు. ఆయన కూడా ఏం తక్కువ కాదు, ఆయనకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. ఆయన ఏంటంటే వీడియో పర్పస్ కోసం ఆయన ఫ్యామిలీని పోషించుకోవడం కోసం ఆయన వీడియోలు చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ నువ్వు కించపరిచేలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. యాజ్ ఏ ఒక పెద్దగా ఒక యూట్యూబర్, నువ్వు ఒక పెద్ద యూట్యూబర్ అయ్యి ఎలా పెడితే అలా రాలిపోయిందంతా రాసుకొని ఏది పెడితే అది కాలు పెడతా చేయి పెడతా అంటే జనాలు అయితే చూడడానికి రెడీగా లేరు. అలాంటి వీటికి వెళ్లకుండా కాంట్రవర్సీలు మానేసి ఆయన యూట్యూబ్ వీడియోస్ చేసుకొని ట్రావెల్ వీడియోస్ చేసుకుంటేనే బాగుంటుందేమో. అమ్మాయిలతోని వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ అవుతూ ఉండి అలా అన్న సుఖ సంతోషాలతో ఉంటే మేము కూడా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తాం. అంటే ఒకటే కాకుండా 2-3 అకౌంట్లు ఉంటాయి అంటారుగా మరి? ఉంది కదండి. ఆయన ఏమంటున్నాడు, ఇన్స్టాగ్రామ్లో ఓపెన్ చెప్పింది అది. నా ఇన్స్టాగ్రామ్లో 2 చేతులు, యూట్యూబ్ 2 కాళ్ళు, ఫేస్బుక్ నా బాడీ, నా హెడ్ నా తలకైతేనైనా మేమేం అనుకుని వెళ్ళిపోతాను అని కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందంటే డబ్బులు, మనీ అని చెప్తున్నాను కదా. ఆయన బతికిన రోజులు ఆయనకి కావాల్సిన డబ్బులు సంపాదించుకున్నాడు. ఆయన ఇంకోటి ఇండియా రాకూడదని ఫిక్స్ అయినట్టున్నాడు. అందుకే ఇండియాతో ఆయనకి సంబంధం లేనట్టు ఆయన నచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇండియాలో ఉన్న పీపుల్ చూస్తున్నారు కాబట్టి ఆ జనాలు నచ్చక రిపోర్ట్లు కొట్టారు కాబట్టి సస్పెండ్ అయిందా లేకపోతే అకౌంట్ పూర్తిగా పోయిందా చూడాలి. అంటే ముందంతా చాలా మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి మంచిగా దాన్ని సపోర్ట్ చేసి పైకి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు అలాంటి వాళ్ళు ఇలా చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే నేనేం చెప్తున్నా, ఇప్పుడు హాయ్ అన్న అంటే హాయ్ అన్న అంటాము, అరే ఏ రాబాయ్ అంటే ఏం రాబాయ్ అంటారు. ఇప్పుడు హైదరాబాద్ పీపుల్ మామూలు ఎక్కడైనా కానీ ఇప్పుడు మనం ఎట్లా విష్ చేస్తే రిటర్న్ అట్లనే వస్తుంది. నమస్తే పెడితే నమస్తే పెడతారు, వాడిని బూత్ తిడితే మళ్ళీ ఆడే బూత్ తిడతాడు. నువ్వు అట్లనే నీకు ఇంత మంచి సపోర్ట్ చేసి నీకు ఇంతమంది మిలియన్ అంటే 18 lakhs ఫాలోవర్స్ని తెచ్చుకోవడం అనేది అసలు మ్యాటరే కాదు. దాన్ని నేను చాలా మోటివేషన్ తీసుకున్నా. ఆయన ఇట్లా అవుతుందంటే కూడా నేను తీసుకోలేకపోయినా. ఏంది ఇట్లా మళ్ళీ ఏది పడితే అది మాట్లాడుతుండు, ఎక్కడ దాకా వెళ్ళింది ఏం కథ అనుకోని 1.2కి వచ్చిండు, 1.3కి వచ్చిండు, అంటే 13 lakhsకి వచ్చిండు, 12 lakhsకి వచ్చిండు. ఇంకా అయిపోయింది డౌన్ఫాల్. అకౌంట్ మొత్తానికి సస్పెండ్ అవ్వడమో లేకపోతే పోవడమో జరిగింది. ఇప్పుడు నాన్ వేసిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది బ్లాక్ చేశారు కదా, సో అయినా సరే నాన్ వేసిన ఒక వీడియో రిలీజ్ చేయడం అయితే జరిగింది, నాకు ఫరక్ పడదు అని చెప్పి. సో దాని గురించి మీరు ఎలా స్పందిస్తారు? 8 కోట్లు సంపాదించాడని చెప్పాడమ్మా రీసెంట్గా. ఓకేనా, ఇప్పుడు ఒకటి పడింది. ఆ 8 కోట్లు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. 1 కోటి అయిపోయింది అనుకో నొప్పి తెలిసిద్ది, 2వ కోటి అయిపోయింది అనుకో ఇంకా నొప్పి తెలిసిద్ది, 3వ కోటి అయిపోయింది అనుకో 3 ముక్కలు అనేవి తెలుస్తాయి. 3 ముక్కల ఆట అంటారు చూసావా, ఆట తెలిసిద్ది. ఆ 3 ముక్కల
స్టార్ట్ అయ్యేలోగా యూట్యూబ్ కూడా కట్ చేసేస్తారు. ఇప్పటికే ఆదాయం తగ్గినట్టు ఉంది యూట్యూబ్లో, ఓకేనా, మైనస్ పడుతున్నట్టుంది. సాయంత్రం ఎగిరి పారేస్తారు. అప్పుడు నొప్పి అనేది మొదలయ్యిద్ది. అమ్మో నేను అన్నాను, సీతమ్మ తల్లి జోలికి వెళ్ళాను, ముఖ్యంగా మా భారతదేశం మా భారత జోలికి వెళ్ళాను, మన తెలుగు వాళ్ళకి గౌరవాన్ని పోగొట్టాను, జ్ఞానం అనేది రావాలరా అనేది మైండ్ ఒకటే పనిచేస్తుంది అన్నాడు. బాడీ మొత్తం అయిపోయింది, బాడీలో ఏ పార్ట్లు పనిచేయట్లా, ఒక్కటే మైండ్. ఆ మైండ్ కూడా పోయింది అనుకో, బుద్ధి జ్ఞానం అనేది మళ్ళీ మొదలయ్యిద్ది. ఇలాంటి ఎదవలకి చెప్పేవాడికి ముందే, అరే నాయన హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో పెట్టారురా కేసు, హైదరాబాద్ పోలీసులు అంటే తక్కువ అంచనా అయ్యి మాకు, సూపర్ 6 కన్నా సూపర్ సినిమాలు చూపించడం వాళ్ళకి అలవాటు రా నాయన అని కూడా చెప్పాను. సేమ్ అదే సినిమేషన్ 2026లో మొదలయ్యింది. కొందరుగా యూట్యూబ్ మీద కూడా చూపిస్తే మా పోలీసులకి, మా అభిమానులకి, ఏది హైదరాబాద్ పోలీసులకి మళ్ళీ ఒక విలువ వచ్చిద్ది అని హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో పాస్పోర్ట్ కూడా రద్దు చేస్తామని చెప్పి అంటున్నారు, మరి దానికి మీరు ఏమంటారు? అన్నీ రద్దు చేస్తారమ్మా. ఆడే మళ్ళీ ఏదో ఒకటి బూతులు తిడతాడు ఈ 4 రోజుల్లో, మొత్తం రికార్డ్ చేస్తారు. ఏడున్నా కానీ ఎతికి పట్టుకొచ్చి హైదరాబాద్ పోలీస్ స్టేషన్లో ఆయన కూర్చోబెడతారు. ఈ 2026 అయిపోయేలోగా ఆడి సినిమా అనేది మేము చూస్తామనే ఆశ అయితే మాకు హైదరాబాద్ పోలీసుల మీద ఉందమ్మా. ఎందుకంటే మొదలైంది మొన్నటిదాకా ఏంద్రా నాయన ఏమీ లేదని అనుకున్న వాళ్ళు కూడా మా హైదరాబాద్ పోలీస్ అంటే ఏందనేది చూపించారు. ఐబొమ్మ ఏమైంది, మర్యాద కూర్చోబెట్టారు, డేటా మొత్తం తీసుకున్నారు, బెయిల్ ఇచ్చారు, బెమ్మనగా వాడు జాబ్ చేసుకుంటున్నాడు. ఆడేవాడు మాట్లాడాడు, వాడు మంచి చేశాడు, మంచిగానే తిరుగుతున్నాడు. కానీ ఎదవలు ఉండరు చూసావా, ఈ ఎదవలకు బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేస్తారు. కొంతమంది ఎదవలు జైలుకి వెళ్ళినా కానీ తగ్గేదే లేదా అన్నారు, పనికి మాలిన దైతులు, అలా మైండ్ పని చేయట్లే. అలాంటి ఎదవలు, ఇలాంటి ఎదవల వలన ముఖ్యంగా మా తెలుగు వాళ్ళకి, ఆంధ్ర వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది తప్ప ఏం ప్రయోజనం లేదమ్మా. అది అంటే ముందు చాలా మంది సపోర్ట్ చేశారు కదా నార్వేషన్, ఇప్పుడు వాళ్ళే చాలా వరకు మా బెట్టింగ్ యాప్ల వల్ల చాలామంది నలిగిపోయారు. నువ్వు సాయం చేసావు, బెట్టింగ్ యాప్లు ఎన్నో అనగొచ్చావు, పెద్ద పెద్ద హీరోలను పట్టించావు, ఎంతో హ్యాపీనెస్తో ఉండవు. ఎందుకు పెడతావు, ఎందుకు నీకు ఇంకా లేవా పోరాటం? నీకు ఎన్నో ఉండవు. నీ రాష్ట్రం గురించి మాట్లాడు, నీ వైజాగ్ బీచ్ గురించి మాట్లాడు, నీ వైజాగ్ అభివృద్ధి గురించి మాట్లాడు, లేదా నువ్వు తిరుగుతున్న దేశాల అభివృద్ధి గురించి మాట్లాడు, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడు. నీకు ఇంకా గొప్పగా చెప్పుకుంటారు. ఆ దేశం వాడు ఆయన పట్టుకున్నాను అనుకో, నీకు సపోర్ట్ వస్తారు. అక్కడ ఎవరైనా వస్తాడా నీకు? మా రాంబాబు వెనకమాలైనా ఏదో తెలియని పెద్దలు కొంతమంది నిలబడ్డారు, ఆడ వెనకమాల ఎవడైనా నిలబడతాడా? ఎవడు నిలబడ్డా? ఎప్పుడు ఏమైంది పరిస్థితి అది? కాబట్టి నాకు మైండ్ ఒక్కటి చాలు అన్నాడు. కాబట్టి ఆ మైండ్ పోయే రోజులు కూడా దగ్గరలోనే ఉండయి. పోయి హైదరాబాద్ పోలీసులతో పెట్టుకున్నాడు వాడు. ఆడికి సినిమా అనేది మొదలైంది ఇన్స్టాగ్రామ్తో, యూట్యూబ్లో కూడా ఆల్రెడీ ఇచ్చారు లెటర్లు. ఒక 4-5 రోజుల్లో స్పందిస్తారు, ఎక్కువ టైం కూడా పట్టదు. దట్ ఈస్ హైదరాబాద్ పోలీస్. మళ్ళీ చరిత్ర చెప్పుకునే విధంగా, ప్రపంచాలు చెప్పుకునే విధంగా మా పోలీసులు పనిచేస్తున్నారంటే చాలా హ్యాపీ అనిపించింది అమ్మా. ఈరోజు హైదరాబాద్లో ఉన్నందుకు చాలా హ్యాపీ అనిపించింది. పోలీసుల గురించి చాలా గర్వంగా చెప్పుకోవాలి అని, తెలుగు పోలీసులు, తెలంగాణ పోలీసులు, మన హైదరాబాద్ పోలీస్ అని గర్వంగా చెప్పుకునే విధంగా ఈరోజు జరిగిన రిజల్ట్ మాకు చాలా హ్యాపీ అనిపించింది.